పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆక్వా రైతులతో కలిసి సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆక్వా సాగులో నాణ్యమైన ఉత్పత్తులు, శాస్త్రీయ పద్ధతులు పాటించాలని పిలుపునిచ్చారు. పెట్టుబడులు పెరిగిన ధరలు తగ్గడంతో ఆందోళన చెందుతున్న రైతులు అధైర్యపడవద్దని, పరిస్థితి త్వరలోనే చక్కబడుతుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. దళారీ వ్యవస్థను అరికట్టాలని అధికారులను ఆదేశించారు. నకిలీ మందులు, నాణ్యత లేని మేత, విత్తనాలు విక్రయించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. For each piece, the uniformly of the 1 rupee shall be distributed. And the process should purchase directly from the farmers instead of the gap of farmers due to reduced market value and difficulty in cultivation, and they have a reduced profit margin. The global fish, global country and external factors like enhancement of fish meal price and restrictions of ఇది కొన్ని అంశాల వల్ల ఇక్కడ ఫీడ్ రేట్స్ పెరగడం, తర్వాత షింప్ రేటు తగ్గడం, దీని గురించి రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు లాస్ట్ ఫ్యూ డేస్ గురించి. దాని మీద అందరితోటి మీటింగ్ పెట్టుకుని దీని మీద విస్తృతంగా చర్చించాము. అలాగే రాబోయే రోజుల్లో దీని మీద ఇంకా ఫార్మ్స్ రిజిస్ట్రేషన్స్ కానీ, క్వాలిటీ ఆఫ్ సీడ్ అవైలబిలిటీ దాని గురించి కానీ అన్ని విషయాల మీద కమిటీస్ వేసుకుని మేము ఈ సిస్టమ్ అంతా కూడా బలపరచుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాము. రేట్స్ విషయం మీద ఇదంతా కూడా ఏదైతే రేట్స్ ఫైనల్ చేశారో అది ఫిక్స్డ్ పీరియడ్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది కొన్ని అంశాల వల్ల ఇక్కడ ఫీడ్ రేట్స్ పెరగడం, తర్వాత షింప్ రేటు తగ్గడం, దీని గురించి రైతులు ఆందోళన